అమెరికాలో కాలిఫోర్నియాలో కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహనరంగ గారి 78వ జయంతిని ఆప్తా కమిటీ సభ్యుల వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి అక్కడ మున్నూరు కాపుల సమావేశంలో కూడా పాల్గొని వారికి మద్దతు తెలిపి స్వదేశానికి మచిలీపట్నంకు తిరిగి వచ్చిన శ్రీ వంగవీటి మోహనరంగ గారి అనుచరుడు రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు మరియు జనసేన నాయకులు బుల్లెట్ ధర్మారావు గారికి రంగ గారి అభిమానులు అన్ని కులాలకు చెందిన కమిటీ సభ్యులు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ బడుగు బలహీన వర్గాల వారు పాల్గొనినారు। ఈ సందర్భంగా రాధారంగ మిత్రమండలి రాష్ట్ర కమిటీ, కృష్ణా జిల్లా మహిళా కమిటీ, రంగగారి విగ్రహ కమిటీ సభ్యులు, రంగగారి అభిమానులు కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మచిలీపట్నంలో ఘనస్వాగతం తెలుపుతూ ముందుగా రేవతి సెంటర్లోని రంగగారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీగా కళ్యాణ మండపంకు చేరుకొనినారు। సువర్ణ కళ్యాణ మండపమునందు ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ గారు అధ్యక్షతన ముందుగా శ్రీ రంగ గారికి శ్రీ శ్రీకృష్ణ దేవరాయలు గారి చిత్రపటాలకు నివాళులు అర్పించి అనంతరం సభను ప్రారంభించడం జరిగినది। సభలో పాల్గొనిన వక్తలు మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగ గారి పేరు జిల్లాకు పెట్టాలని అందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగినది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాదివడ రాము, పంతం గజేంద్ర, కరెడ్ల సుశీల, ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, బడుగు ఉమాదేవి, వెన్నెంరెడ్డి శ్రీనివాసరావు, బత్తుల రమేష్ బాబు, సయ్యద్ సిరాజుద్దీన్, పివి ఫణికుమార్, ఆలపాటి రమేష్, నిడదవోలు శ్రీనివాసరావు, విన్నకోట సుబ్బారావు, మోగంటి బాలాజీ, మట్టా దత్తుడు, తలారి నాగమల్లేశ్వరరావు, వేముల కుమారి, విన్నకోట సంధ్య, మల్లిక, గుడిసేవ విజయ్ కుమార్ తదితరులు పాల్గొని జయప్రదం గావించినారు। ఈ సందర్భంగా బుల్లెట్ ధర్మారావు గారు మాట్లాడుతూ తనకు సన్మానాలు పదవులు ముఖ్యం కాదని, నా జీవిత ఆశయం ఒకటేనని, ఆ మహానుభావుడు కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహనరంగ గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుచున్నాను। నా ఆధ్వర్యంలో ఎన్నికల ముందు గత వైసీపీ ప్రభుత్వం జిల్లాకి రంగగారి పేరు పెట్టాలని 7,000 అప్లికేషన్లు కూడా ఇవ్వడం జరిగినది। వారు పట్టించుకోలేదు। అందువల్ల రంగగారి అభిమానులు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది। కాబట్టి రంగగారి అభిమానుల కోరిక ఒకటే। ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్యులు అందరికీ నేను సవివరంగా నమస్కరిస్తూ రంగగారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టవలసిందిగా కోరుతున్నాను అని తెలిపినారు। త్వరలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కలిసి విజ్ఞప్తి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా బుల్లెట్ ధర్మారావు గారు తెలియజేసినారు। రాధారంగ మిత్రమండలి పేరుతో అమెరికాలో అనేక కార్యక్రమాలు చేయడం మన వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూసాం। చాలా మంది రాధారంగ మిత్రమండలి పేరు విదేశాలు వెళ్ళారు కానీ ఎవరు ఎప్పుడు అక్కడ వాయిస్ ఇవ్వలేదు। కృష్ణా జిల్లా దాటినా మర్చిపోతారు కానీ దేశాలు దాటిన రంగగారి వారసుడిగా, రంగగారి యొక్క ముద్దుపెట్టిగా రంగగారు రాధారంగ మిత్రమండలి అభివృద్ధి కోసం అక్కడ అందరినీ సంఘటపరిచి విదేశాల్లో కూడా రాధారంగ మిత్రమండలి వాయిస్ ప్రతిదనం చేశారు। వాళ్ళంతా ఎక్కడికి వచ్చారా ఏంటంటే మత్స్యపట్నం వచ్చింది ధర్మగారు కానీ మా ఊరి యొక్క కీర్తిని దేశ విదేశాల్లో మోగించినటువంటి మిత్రుడు బుల్లెట్ ధర్మగారు సాధారణ వేదికగా అలాగే పెద్దలు మాధవ రావు గారు కూడా సాధారణ వేదికగా ఆహ్వానిస్తున్నాం। కార్యదర్శులు గారు కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం। బీసీ నాయకులు భక్తుల రమేష్ గారు ప్రణమ వారు కూడా సాధారణ వేదికగా ఆహ్వానిస్తున్నాం। బీజేపీ నాయకులు శ్రీరామూర్తి గారికి సాధారణ వేదికగా ఆహ్వానిస్తున్నాం। కృష్ణా జిల్లా రాధారంగ మిత్రమండలి ఉపాధ్యక్షురాలు బడుగుమాల గారు కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం। మచిలీపట్నం కావాలన్న నాయకుడు శ్రీనివాస్ గారు కూడా
వేదికగా ఆహ్వానిస్తున్నాం. తినో సార్. ఇది ఆత్మీయ సమావేశం కాబట్టి అందరి వేదిక పిల్లలకొచ్చు. మీ తర్వాత అమ్మాయి మాట్లాడతాను చెప్పంటే మీరు కూడా మాట్లాడే అవకాశం అట్లా రౌండ్ టేబుల్ సమావేశం ఈ కార్యక్రమం. కేవలం బ్రేక్ బండిని కొన్ని వేల మంది చూడలేదు. మొత్తంలో కానీ కృష్ణా జిల్లాలో కానీ ఎవరికి ఇంటి పేరు రాలా. ఒక ధర్మాకి వచ్చింది బుల్లెట్ ధర్మాన్ని. చాలా మంది బుల్లెట్ వాడారు. పెద్ద పెద్ద లక్షాది గారు పోలీసులు పోలీస్ అధికారులు కూడా బుల్లెట్ వాడారు. కానీ ఎవరు కూడా ఆ ఇంటి పేరుని బుల్లెట్ మార్చలేకపోయారు. ఎందుకంటే అందులో ఒక నిబద్ధత కానీ ఆ బండి తోలిన విధానం కానీ ఆ ఇంటి పేరుని బుల్లెట్కి మార్చింది. సరిపడది పోయింది. సరిపడిన ధర్మాన్ని గుర్తుపట్టలేదు బుల్లెట్ ధర్మాన్ని. అలాగే ఇవాళ రాధారంగ మిత్రుల నుండి అధ్యక్షుడిగా అనేక ప్రాంతాల్లో రంగాగారి విగ్రహాలు ఏర్పాటు చేయడంలో తన సొంత సొమ్మును కూడా ఖర్చు పెట్టి ఆ గ్రామాలకి వారికి ఖర్చు పెట్టడం, వాళ్ళ మనోధైర్యం ఇవ్వడం, ఆ రంగాగారి విగ్రహాలు ఏర్పాటు చేయడంలో తన వంతు కృషి చేయడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మన ధర్మాగారు చేసిన కృషి మనం మర్చిపోలేదు. నాకు వేరే జాబ్ లేదు. పిల్లలు సెట్ అయిపోయారు. అమ్మాయి అమెరికా అమ్మాయి ఆయన కూర్చొని టీవీ చూడవచ్చు. అమెరికాలో కూర్చొని. కానీ అలా కాకుండా నేను అమెరికా వచ్చాను, అమెరికా ఉన్న ఈ 2 నెలలు కూడా నేను ఏం చేయగలను ఒకసారి తాను ప్రశ్నించుకుని రాధారంగా మిత్రమండలి ఇక పేరుతో ఇక్కడ ఉన్న వాళ్ళని సమావేశపడతానని చెప్పి ఆ కాన్ఫరెన్స్ హాల్ మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడున్న తెలుగు వారందరూ కూడా కులాలు మతాలు ప్రాంతాలకు అత్యంతంగా అందరూ కూడా అన్ని కులాల వరకు అనిపించి సుమారు 100 మందితో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరితో కూడా మరి రాధారంగ మిత్రమండలి పేరుతో కార్యక్రమాలు చేయడం అనేది అభినందనీయం. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ సభ్యులు మొత్తం గజేంద్ర మంచి కూడా ఎక్కడ చూసినా కూడా బ్యానర్లు కానీ ఈ పోస్టర్స్ వాట్సాప్లో కూడా బ్రహ్మాండంగా ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా కలుపుకుంటూ ఆయన చేసిన కృషి మరవలేదు. మరి స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా మొదలై చేయాలి అని చెప్పేసి మరి తెలంగాణ పాల్చేస్తాం. గతంలో చిరంజీవి గారితో కూడా కలిసి ఉంటాం. అనేక కార్యక్రమాలు ఎందుకంటే నిస్వార్థంగా రంగగారి ఆశీస్సాల కోసం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మంచి పేరు రాజు కృషి ఉంటారు. 12 సంవత్సరాలు నేను కృషి చేస్తే కానీ ఎన్నికల స్థాయికి రాలేకపోయింది చెప్పని చెప్పాలి. 100% స్థాయికి అయితే వాళ్ళ భారతదేశంలో వచ్చిన ఏకైక పార్టీ జనసేన పార్టీ ఈ స్థాయికి రావాలని నాకు 12 సంవత్సరాలు చెప్పారు. అటువంటి వాళ్ళందరూ కూడా పునాదులు పిల్లర్స్ లాగా మనకి ఉండబట్టే జనసేన పార్టీ ముందుకెళ్తాం. కాబట్టి అంతా కూడా ఆశీస్సాల కోసం మంచి ఉద్దేశంతో రంగగారి ఆశీస్సాల కోసం కులానికి మతాలకి ప్రాంతాలకు అతీతంగా విజయవాడ అంటే ఒక కాపునెస్ ఉండేది. ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యంగా బ్రాహ్మణ్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళకి ఏ కష్టం ఉంటే సరే నేనున్నానంటూ ఆయన చేసిన భరోసాని ఆయన ఒక రాష్ట్ర నాయకుడిగా చిరస్థాయిగా నిలబెట్టింది. దురదృష్టం రంగగారి యొక్క వారసు ఎవరికి కూడా మరి ఏ రాజకీయ పార్టీ కూడా ఒక అధికారం ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఏమైనా రంగగారి కుటుంబాన్ని కూడా రాజకీయ పరంగా గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన ఆయన కోసం ఆ రోజున ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అతలగతం అయిపోయింది. ఆయన చంపేశారు. అటువంటి మహనీయుల కుటుంబాన్ని గుర్తించవలసిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉంది. ఏ రాజకీయ పార్టీ కూడా వారి యొక్క స్వార్థం కోసం ఓటు బ్యాంక్ కోసం ఉపయోగించాలని చెప్తే నిస్వార్థం వాళ్ళు చేయటువంటి గుర్తింపును వాళ్ళు చేయకపోవడం కూడా అత్యంత బాధాకరం. అదేవిధంగా ఈ సందర్భంగా ఏంటంటే మన కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ గారి జిల్లాగా పెట్టి విజయవాడకి రంగగారి పేరు పెట్టాలని కూడా మనం తీర్మానం చేసి చేసే సంవత్సరం ఎంతనే ఉంది. ఎన్టీ రామారావు పుట్టిన నెమ్మకూరు అయితే కావాలని పెట్టి గత ప్రభుత్వం అక్కడ దాన్ని ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా మార్చారు. దీనికి ఎటువంటి పేరు పెట్టలేదు. రంగగారు పుట్టినటువంటి విజయవాడని రంగాగారి పేరుతో పెట్టాల్సిన అవసరం ఉంది. మంగవీటి రంగా జిల్లాగా దాన్ని పెట్టాలి. కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టాల్సిన అవసరం అంతే ఉంది. ఆ విధంగా చేసేది కూడా మనం కార్యక్రమంలో వెళ్ళాం. ఆ ప్రకారం చేయాలని చెప్పి తెలియజేస్తాము. ఏదేమైనా అమెరికాలో మనం వెళ్తే మనకి పక్కింటోడు ఎవడో తెలియదు, ఎదురింటోడు ఎవడో తెలియదు. అక్కడ గంటలు మన పిల్లలు బయటకు వెళ్ళేవారు. వాళ్ళు వాకింగ్ వెళ్తా ఉన్నా వెళ్ళేవారు. ఎందుకంటే అక్కడ ఏమి ఆటోలు ఉండవు, బస్సులు ఉండవు, సైకిల్ ఉండవు, ఏమన్నావు అక్కడ గంటలు తెలుగుడు కాజేస్తాను భయం పిల్లలు ఉంటాయి. అంత భయం ఉంటుంది అమెరికాలో. ఇక నేను కూడా కలుపుకుంటే అనుకుంటే కదా. కానీ చాలా ధైర్యంగా ధర్మాగారు అందరినీ కూడబుట్టుకుని అక్కడ మంచి మీటింగ్ హోల్డ్ చేశారు. అమెరికాలో చూడదగ్గ అనేక వేస్తున్నాయి. ఎవరికి ఏమాత్రం అవకాశం వచ్చినా జీవితం ఒకసారి అమెరికా చూసుకోవాల్సింది. ఆ
ఆ క్రమశిక్షణ డిసిప్లిన్ మనం నేర్చుకోవాలి. అక్కడ ఎక్కడా కూడా ఎవరు గాలి చెప్పరు. ఉదాహరణకి ప్రతి రోడ్డుకి కూడా సైడ్ ఒక ఎల్లో లైన్ ఉంది, మొత్తం అమెరికా మొత్తం కూడా ఆ ఎల్లో లైన్ పైన అంతా కూడా కేవలం పోలీసు వాళ్ళ వాహనాలు వెళ్తాం మాత్రం పెడతారు. ఎందుకంటే ఇంటి పేరు ఎవరికి తెలియదు, కానీ బుల్లెట్ ధర్మారావు గారు అంటే మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన అలా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని రాధారంగా మిత్ర మండలి ద్వారా 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా మరి ఎన్నో కార్యక్రమాలు, కమిటీలు, ఆ కమిటీల ద్వారా ఎవరికైతే ఏ ప్రభుత్వానికైతే బాగుంటుంది అనేది ఆలోచన చేసి ఆ మద్దతులు ఇవ్వటం, అందరూ కూడా ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా మరి బుల్లెట్ ధర్మారావు గారు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఇవాళ సమాజంలో నేనంటూ ఒక గుర్తింపు ఉంది అనేది మరి మనందరికీ కూడా తెలిసే విధంగా చేసుకున్నటువంటి వ్యక్తి బుల్లెట్ ధర్మారావు గారు. మరి బుల్లెట్ ధర్మారావు గారు అమెరికా పర్యటన ముగించుకుని విచ్చేసిన సందర్భంగా మరి నిజంగా ఆయన అభినందించాలి. ఆ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మరి సీనియర్ న్యాయవాది గారు, బార్ అసోసియేషన్ మరి అధ్యక్షుడిగా చేసి మరి లయన్స్ క్లబ్లో మరి ఒక వినూత్నమైన కార్యక్రమాల ద్వారా మరి ఎంతో సేవా కార్యక్రమాలు, ఇవాళ మచిలీపట్నంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలన్నిటిలో కూడా ఆయన ఉండి ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థకి అధ్యక్షుడిగా ఉండి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవాభావంతో ముందుకెళ్తూ ఆయన మరి ఇవాళ ఈ స్థాయిలో కాదు, ఎక్కడో ఉండాల్సినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి ఇవాళ మనందరికీ కూడా మన మధ్యలో అధ్యక్ష స్థానం వహించి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. అలాగే మా సోదరుడు అదివాళ్ళ రాము గారు, ఇంకా మిగిలిన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి పేరు పేరున, అలాగే మా సోదరుడు గజేంద్ర, పెద్ద ఆయన శ్రీరామచంద్రమూర్తి గారు, పివి పనికుమార్. బుల్లెట్ ధర్మారావు విదేశాల నుంచి విజయవంతంగా పర్యటన ముగించుకొచ్చిన సందర్భంగా చిన్న సభను ఏర్పాటు చేసి ఈ సభకు అధ్యక్షుడు వహించినటువంటి అడ్వకేట్, సామాజికవేత్త, సొసైటీలో తన బాధ్యతని ఎప్పుడూ ఏర్పడకుండా ప్రతి కష్టాన్ని, ప్రతి సమస్యని పరిష్కార మార్గంగా ఆలోచించి సమాజానికి ఒక రకమైన దిక్సూచిగా ఉంటూ ప్రజలకి మేలుకొల్పుతూ సమస్య మీద టార్గెట్ పెడుతూ ముందుకు వెళ్తున్నటువంటి లంకేటి బాలాజీ గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా టైం లేదు, చాలామంది పాపం ఆదివారం నాటి ఏదో పోరాటం వెళ్ళిపోతారు ప్రజలు కాదు, ఇప్పటికి లేదు. ఇక్కడ వేదిక మనకు ఆలోచించి పెద్దలందరికీ కూడా పేరు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక్కడ ఒకటి మనం ఈ సందర్భంగా చెప్తున్న చాలా పెద్దలు చాలా సమస్యలు చాలా చెప్పారు. అన్నగారు అయితే ఉద్రేక్తి కూడా చెప్పారు. నిజంగా సభకి సపోర్ట్ ఇచ్చే సభ వాయిస్కి తప్ప సభ లేదు అన్న, నీకు పెడతాను, నేను పెద్ద ఇంటిగా ఉన్నప్పుడు నువ్వు పెట్టాలి. ఆ బేస్ వాయిస్ మాట్లాడాలంటే ఇప్పుడు మాటలకు ఉపయోగం లేదు, అది ఆఖరి మిగిలిపోయి ఉండాలి నీకు ఆ బేస్ మాట్లాడాలంటే. అలాంటి అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా బాలాజీ గారు గుర్తుపెట్టిన మరి మేము పిలుస్తారని ఈ సందర్భంగా. ఎందుకంటే ఆయనకి పాపం ఎంతో ఉద్రేకత ఉత్కంఠ ఉంది, మీరేమో నీళ్ళు వేస్తున్నారు. సభలో జనం తక్కువ మంది, పెద్ద సభలో మీరు మాట్లాడారు. కానీ అన్న అప్పటి వరకు వెయిట్ చేయండి, మీరు ఎనర్జీని ఊరికే వాడి ఇక్కడ ఇలాంటి మంచి సమయంలో జనం మధ్యలో బాగా గట్టిగా చెప్పవచ్చు, చాలా బాగుంటుంది. ఎందుకంటే సమాజానికి మేలుకొల్పు ఉద్రేక ఊపు కావాలి. ఎందుకు ఊపు కావాలంటే మసిలిపట్లు మరీ కావాలి. మసిలిపట్లు నేను చూస్తున్నా మరీ ఎక్కువ సాధుత్వం ఎక్కువైంది. రంగగారి విగ్రహాలు పెట్టిను, రంగగారి అవసరాలు కావాలి ఎన్నికలు వస్తే ఎవరు మాట్లాడారు. అదే బుల్లెట్ అప్పుడు 30-40 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోయింది. 30 సంవత్సరాలు అయిపోతుందంటే నిజంగా 80-90 ఏళ్ళు ఒకటే నాకు తెలిసి. ఆ ఏజ్ని ఇదేమంటారు, దాన్ని హోల్డ్ చేసాడా వయసుని. మన ఎవరైనా నెంబర్ వద్దనుకుంటే హోల్డ్ చేస్తాం కదా, మనకి మాటికి ఫోన్ చేస్తున్నాడు, ఏదైనా మాటికి చిరాకు వస్తున్నాయి అనుకుంటే అది సెల్ ఫోన్ హోల్డ్ అంటారు కదా, హోల్డ్ చేసేస్తాం. చిరాకు ఉంటే దాన్ని హోల్డ్ చేసి హోల్డ్ పెండింగ్లో పెట్టేస్తాం. అలాగే నీ ఏజ్ చిరాకు మాటికి వస్తే పైన హోల్డ్లో పెట్టేసాడు 30 సంవత్సరాల క్రితం. ఈ 30 సంవత్సరాల బట్టి అలాగే ఉన్నాడు. నాకు అసలు ఏం మార్పు లేదు. ఎందుకంటే
ఏజ్ హోల్డ్ చేశాడు అనిపిస్తుంది. 40 సంవత్సరాల క్రితం ఎప్పుడు రేవతి సెంటర్లో పెట్టారు కదా, అప్పుడు ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసి అప్పుడు సోషల్ కాలేజీ అన్ని నైట్ మా తమ్ముడు కూడా ఉన్నాడు కదా, వాసు మా తమ్ముడు లైఫ్ కోనపరెడ్డి శ్రీనివాసు వీళ్ళిద్దరు జూనియర్లు సోషల్ కాలేజీ గారి వీళ్ళు నాయకత్వంలో కోర్టులో స్టే తీసుకొచ్చి రంగా గారి రేవతి విగ్రహం రేవతి సెంటర్లో పెట్టాల్సింది. కర్మ దృష్టి ఈ కాపు సెంటర్లో పట్టింది. ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడ పడుతుందా? ఎంతమంది మేజర్గా కాపులు ఉండే పరిస్థితులు. మరి ఈ నాయకత్వాలే మనకి దిక్కైపోతున్నాయి. ఆలోచన చేయాలి. మనం పరిణితి చెందిన భవిష్యత్తు ఈ యొక్క రాధారాణ్యవత మండలాన్ని ఒక టాప్ కులానికి సంబంధించిందే కాదు, దీంట్లో అన్ని కులాలని కూడా ప్రమేయం చేస్తూ ఇక్కడ కమిటీలు అనేది రాష్ట్రం జరుగుతుంది. నువ్వు ఉండాలన్నాడు. అన్న నాకేం తెలియదు, ఉన్నప్పుడు నువ్వు నడిపించాల్సిందే. నా దగ్గర అయితే రూపాయి లేదు. నేను గౌరవాలు పట్టాలు చెందాలని అంటే ఓ బ్రాహ్మణ కులం ముగ్గురేస్తున్నాను. నాకు గౌరవాలు పట్టాలు చెందాలని కూడా ఒక బ్రాహ్మణ కులంతో చెప్తాను. దానికి కూడా మీ మద్దతు కావాలంటే లంచెకి బాగా మాధవ రాము గారు మరి బాలసౌర్యంతో మాట్లాడి మాధవ రాము గారు కూడా ముందు నడిపించారు. ఎందుకంటే ఏ పని చేసినా ఇక్కడ సభ మీద ఉన్న వాళ్ళంతా కూడా అన్ని కులాలకు సంబంధించే చేస్తారు. ఇక్కడ ఒక కులము, ఒక మతము, ఒక ప్రాంతం అని చూడడం, అది 10 మందికి ఉపయోగపడుతుందా లేదా అనేది ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరి దృష్టి చెప్తే ఒక కులానికి సంబంధించి మటుకు, ఒక మతానికి సంబంధించి మటుకు ఎప్పుడు ఎవరు ఇక్కడ చేయరు. కాబట్టి రాజారాజ్యం కూడా మరి 39 రాష్ట్రాల్లో కూడా మరి అన్ని కులాలని కలుపుకుంటూ మరి ముందుకెళ్తుంది. అందులో భాగంగా మరి బుల్లెట్ ధర్మ గారు అమెరికా వెళ్ళి మరి అక్కడ కూడా రాజారాజ్యం కార్యక్రమాలను నిర్వహించి మరి అందరికీ తెలియజేయడం మనందరికీ కూడా మచిలీపట్నం ప్రజలకి మనందరికీ కూడా గౌరవం, గుర్తింపు కూడా వచ్చింది. అలాగే బాలాజీ గారు కూడా అమెరికా వెళ్ళి మరి 3 నెలల పాటు అక్కడ ఉండి ఆయన కూడా మనందరికీ ఎన్నో విషయాలు తెలియజేశారు. వారికి కూడా మరి మనందరూ కూడా అభినందనలు తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు. మా దగ్గర నుండి మా మీటింగ్ చెప్పండి అని చెప్పి లాక్పోతూ ఉంటారు. నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాను, మా బిజినెస్ వెళ్తున్నా. ఆయన అప్పుడే బాగా సపరేట్గా వెళ్ళాల్సిందే కానీ మీతో పాటు నాతో పాటు వస్తే సాగదండి మీకు, నన్ను ఒకసారి కూర్చొని ఎవరండి అన్నాడు. అందుకనే ధర్మ గారికి ఇంకా అమెరికానే కాదు ఇంకా విదేశాల్లో ఇంకా మంచి పేరు రావాలని, అలాగే ఈ కాపుని మున్నూరు కాపు పెట్టాడు చూశాను నేను. వచ్చే నెల మున్నూరు కాపు మహాసభ, దానికి ధర్మ గారు ప్రవర్తించారు దాన్ని సక్సెస్ చేయండి అని. అది నాకు చాలా కాలం అనిపించింది. ఎక్కడో మచిలీపట్నానికి వెళ్ళి మున్నూరు కాపుల మహాసభకే సక్సెస్ చేయమని వజ్రనే కలమని స్లోగన్ ఇస్తాం. వాళ్ళంతా ఆశ్రమాలు తెలియపరచడం నేను చూశాను నాకు టీవీలో. నాకు ఆశ్చర్యం వేసింది. ఇక్కడి నుంచి వెళ్ళి మచిలీపట్నానికి వెళ్ళి మున్నూరు కాపులందరినీ ఐక్యపరిచి వాళ్ళ వజ్రనే కలమని చెప్తున్నాం అంటే సామాన్య విషయం కాదు. అది మనం ఇక్కడ రామంటేనే కొంచెం ఆధారం దీపం అనుకుంటాము. అలాంటిది అది బుల్లెట్ ధర్మ గారికి సాధ్యపడింది మున్నూరు కాపులు ఐక్యతగా. అలాగే రకరకాల రాధా మిత్రమండలి చెప్పాల్సింది ఏంటంటే బుల్లెట్ ధర్మ గారికి స్వాగతం. వెల్కమ్ టు ఇండియా సార్. మన నేను నా పేరు సయ్యద్ సిరాజుద్దీన్ అండి. రంగా గారి ఆశయాలన్నా ఆయన చేసిన మంచి పనులు నాకు చిన్నప్పటి నుంచి నాటుకుపోయింది మనసు. ఎందుకంటే ఒక వర్గానికే కాదు, ఒక మతానికే కాదు, అన్ని సామాజిక వర్గాన్ని కలుపుకొని పోయేటువంటి మహాత్ముడు. మన నిజంగా చెప్పాలంటే ఆయన నిజంగా ఆంధ్ర ప్రజల గుండెల్లో హీరో, నిజమైన హీరో, రియల్ హీరో వంగవీటి మోహన రంగా గారు. అలాంటి రంగా గారి ఆశని మన బుల్లెట్ ధర్మ గారు కనీసం 2 స్టార్ట్ ఇండియా కాకుండా అమెరికా కూడా తీసుకెళ్ళి ఆయన ఆశయాన్ని అక్కడ మొక్క పాతారంటే అది పెద్ద వృక్షం అయ్యి అమెరికాలో కూడా రంగా గారి వర్గంతులు ఎన్నో జరుగుతాయని అక్కడ కూడా కమిటీలు ఏర్పడతాయని మనస్ఫూర్తిగా కలుపుకుంటున్నాను. అలాగే నేను ముస్లిం అయినప్పటికీ నేను రంగా గారు అంటే నాకు ఇష్టం సార్. ధర్మ గారు నేను రంగా గారి ఆశయాన్ని నేను బాగా లైక్ చేస్తాను. ఆయన అంటే నాకు మంచి అభిమానం, ప్రేమ, ప్రియాగిలో నా మనసులో ఉన్నటువంటి ఈ వ్యక్తి అయినా అని చెప్పి సరే భాయ్ సిరాజుద్దీన్ భాయ్ నువ్వు మా కమిటీలో జాయింట్ సెక్రటరీగా ఉండని చెప్పి నన్ను ఎంతో ఆదర్శంగా తీసుకొని
ఆయన నన్ను జాయింట్ సెక్రటరీ 2 రాష్ట్రాలకి జాయింట్ సెక్రటరీ చేసి ఇచ్చినందుకు ఆయనకి ఎంతో రుణపడి ఉంటాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనమందరూ కూడా కుల మతం భేదం లేకుండా రంగా గారిని మనం ఎప్పటికైనా సరే ముందుకు తీసుకెళ్ళి ధర్మా గారిని ప్రోత్సహిస్తూ ఉంటే ఆయన ఇంకా ఎక్కడికక్కడికి తీసుకెళ్ళిపోతారు. మన ధర్మా గారు ఇంకా మామూలుగా లేదు. ఇదే ఒక తేదీ ఒక ఎజెండాగా నిర్ణయిస్తే ఈ హాల్ సరిపోదు ధర్మారావు గారి సన్మానం. మరి అనుకోని పరిస్థితుల్లో ఈ సమావేశం జరుగుతుంది. దయచేసి నేను మాట్లాడే ప్రతి అంశం కూడా మీరు మైండ్ బ్లాక్ అయ్యే విషయాలని మాట్లాడతాం. ఇక్కడ ఉన్నది కొద్దిమందే కావచ్చు. ఒక్క అడుగు మహాత్మా గాంధీ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడు. ఒక్క అడుగు మోడీ గారు విశ్వగురువు అయ్యాడు. అలాగే నేను చెప్పే మాటలన్నీ కూడా శ్రద్ధగా ఆలోచించి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి తెలియజేయండి. మరొక్కసారి ధర్మారావు గారిని పూలమాలతో సాల్వలతో గజమాలతో మరొక్కసారి అన్నగారు చెప్పినట్టు మనం సన్మానించుకుందాం. సబ్జెక్ట్లోకి వెళ్దాం. దేశ భాషల యందు తెలుగు లెస్స శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పారు. అలాగే వంగవీటి మోహన్ రంగా గారి గురించి అమెరికా దేశస్తులు కూడా ధర్మారావు గారు చెప్తే శ్రద్ధగా ఎందుకు విన్నారంటే మీకు తెలుసా? ప్రపంచ దేశంలో ఏ నేరం చేయకుండా సిలువలో బలైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జీసస్. నేను మతాల గురించి చెప్పడం లేదు. అలాగే సత్యాగ్రహంలో బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాల కోసం సత్యాగ్రహంలో చనిపోయిన వ్యక్తి మన భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ దేశ చరిత్రలో కానీ వంగవీటి మోహన రంగా మాత్రమే. అటువంటి మహనీయుడి చరిత్ర అమెరికాలో కాదు, ప్రపంచంలో ఏ దేశంలో చెప్పినా మదర్ తెరెసాకి ఎలా అయితే మనం గొప్పగా మనం భావిస్తామో, మహాత్మా గాంధీని అహింస వర్మంతో మనం మహాత్మా గాంధీని ఎలా అయితే గౌరవిస్తామో, భగవద్గీత ప్రబోధించిన శ్రీకృష్ణ భగవాన్ని ఎలా అయితే మనం భగవద్గీత శ్రద్ధగా వింటామో, ఆయన మరణం గురించి చెప్పినా ఆయన జీవన విధానం చెప్పినా ఏ దేశ పౌరుడైనా సరే నిర్వహించి సెల్యూట్ చేయవలసింది. ఈ సమావేశాలకు చేసిన వేదిక మీద పెద్దలకు, నా తోటి మిత్రులకు, మహిళలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దేవుడు భక్తి ఎక్కడైనా ప్రదర్శించవచ్చు, కానీ ఒక రంగా గారు భక్తుడు విదేశాలు ప్రచారించడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో ధర్మారావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మన కృష్ణా జిల్లా మన ఆంధ్రప్రదేశ్ గురించి అమెరికాలో ఆయన పుట్టినరోజు చేయడం, ఆయన గురించి చెప్పడం, ఇతరులను అందరూ ఐక్యత చేయడం అన్నీ మాకు కళ్ళ కట్టినట్టు కార్యక్రమాలు బాగా చూపించారు. అలాగే బీచ్ చూపించారు, రైతు బజార్ చూపించారు, అక్కడ ఉన్న అలవాట్లన్నీ చూపించారు. మీరు ఒకటి మర్చిపోయారండి, దర్శనంతో ఫోటో ఏం చేశారు. బాలాజీ గారు చెప్పినట్టు విదేశాల్లో మచిలీపట్నం వాడి నింపించిన ఆయన అమెరికాలో చాలామంది వెళ్తారు. మచిలీపట్నం చూడ చాలామంది వెళ్తారు వస్తారు అంతవరకే. కాకపోతే మచిలీపట్నం ఎక్కడ ఉంది, విజయవాడకి ఎంత దూరంలో ఉందని వాళ్ళకి అమెరికా వాళ్ళకి తెలియపరిచి మన మచిలీపట్నం ఖ్యాతిని ఇమోల్వ్ చేసిన మా బావ ధర్మా గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. మచిలీపట్నం పూర్వపరం చేస్తున్నాను. అలాగే ఈ కమిటీ వాళ్ళు ఎవరో తెలియదు కానీ నాకు ఇవాళ పొద్దున్న దిగాడు సాయంకాలం అభిరామ సభ అంటే కరెక్ట్ కాదు. ఒక టైం తీసుకుంటే 42 నియోజకవర్గాల్లో ఆయన రంగారావు గారి అభిమానులు ఉన్నారు, ఆయన అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇన్విటేషన్ చేసి ఇంకొక నెక్స్ట్ సండే పెట్టుకుంటే ఆ సరిపోయింది కాదు. అది దేశంలో రైతు బజార్లు ఉండేటువంటి మన కూరగాయలలో ఉండే గతంలో మనం గోబర్ ఉండొచ్చు, ఇక్కడ ఉండేటువంటి చాలా ఫ్రెష్గా ఉండేటువంటి కూరగాయలన్నీ కూడా అక్కడ పండించేటువంటి రైతులే తీసుకొచ్చి అమ్ముకునేటువంటి మార్కెట్ని వాళ్ళు నేను యూట్యూబ్లో చూడటం జరిగింది. అలాగే బాలాజీ గారు కూడా ఆ మధ్యకాలంలో వేరే కంట్రీ వెళ్ళారు. అక్కడ ఉండేటువంటి విధానాలు ఇవన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా మన వాళ్ళు దేశం వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉండేటువంటి ఒక క్రమశిక్షణని, ఆ దేశంలో ఉండేటువంటి కొంచెం సంస్కృతమైనటువంటి విషయాలు మనకు తెలియజేయడం అనేటువంటి చాలా మనకి ఆనందదాయకమైనటువంటి విషయాలు. ఎందుకంటే మనం చాలా విదేశాల్లో చూసి మన సంస్కృతి నేర్చుకున్నాం, కొంతమంది ఉంటే అక్కడ కూడా నేర్చుకోవాల్సి మనకు కూడా ఉన్నాయి. ఆ విధంగా మనం ఈ కోఆర్డినేషన్ చేసుకుని అన్ని రంగాలు తిరిగినప్పుడు, అన్ని దేశాలు తిరిగినప్పుడు
మనలో ఒక రకమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అది 10 మందికి మనం పంచుకుంటూ ఉంటాం. అట్లాగే సోదరుడు వెళ్ళిపోయి ఏదో ఆనందంగా నేను ఏదో విహారయాత్రకు వెళ్ళినట్టుగా కాకుండా మరి అక్కడ కూడా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏమన్నారు తెలుసుకుని మరి ఆధారంగా మిత్రమండలి కార్యక్రమం అక్కడ చేయగలిగాడంటే ఆయన మనం అందరం కూడా అభినందన తెలియజేయాల్సింది. ఇంతటి కార్యక్రమానికి చక్కటి మరి కార్యక్రమానికి మరింత యుద్ధ ప్రతిపాదక మీద ఏమంటే ఎన్ని రైతులు కావాలి ఆ వ్యక్తి మీద ఉండేటువంటి అభిమానం కాబట్టి ఇది మనం చేసి వాళ్ళంత మంది సామాన్య విషయమే కాదు. ఇది మనం ఉండేది 200 మంది అయినా సరే ఒక చోట కలిసామంటే చాలా బలమైనది కార్యక్రమం. మంచి కార్యక్రమాన్ని మనం వెంటనే చేసుకుంటాం అనేటువంటిది మంచిది. కాబట్టి మా సోదరుడికి మరి ఏమంటాం స్వాగతం తెలియజేస్తూ మిమ్మల్ని సంపూర్ణంగా అభినందన తెలియజేస్తున్నాను. నేను రాధా రంగా మిత్రమండలికి ఉభయ రాష్ట్రాల అధ్యక్షుడిగా కాకుండా ఇప్పుడు మన ప్రపంచాన్ని కూడా చేయడం బాలాజీ గారు ఏదైనా ఉంటే కష్టపడి పెట్టేద్దాం. సమాజంలో మనం చూసే వాళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు ఉన్నారు. సమాజంలో నాయకులందరూ వాళ్ళు ఉపయోగించుకున్నారు. కానీ వాళ్ళ అనంతరం వాళ్ళందరూ వదిలేశారు. కానీ ఆ విషయాన్ని మా ధర్మారావు గారు మళ్ళీ సమాజంలో వెలుగులోకి తీసుకొచ్చి అలాగే వాళ్ళ వ్యక్తులు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు కానీ సమాజానికి చేసినటువంటి సేవ కానీ ఇవన్నీ కూడా తెలియజేస్తూ నిరంతరం కూడా 2 రాష్ట్రాల్లో పనిచేసినటువంటి వ్యక్తి మనకి నిత్యం గుర్తు చేస్తూ వాళ్ళిద్దరిని చేసినటువంటి ధర్మారావు. మరి అంతేకాదు అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి బాధ్యతగా ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి మన సామాజిక వర్గాలందరినీ కూడా కలిపి మిగతా మిత్రులందరినీ కూడా కలిపి అక్కడ జూలై 4వ తారీఖున కార్యక్రమం నిర్వహించి బ్రహ్మాండంగా 300 మంది వ్యక్తులతో మహిళలు పెద్ద ఎత్తున పిల్లలు అందరితో కూడా పెద్ద కార్యక్రమం నిర్వహించి దానంతా కూడా మనకి అక్కడ లోకల్ పేపర్లో పడడం మన అందరికీ కూడా దాంట్లో వాట్సాప్లో కూడా పెట్టడం జరిగింది. నిరంతరం మనిషి ఎప్పుడున్నప్పటికీ కూడా ఆయన నిరంతరం కూడా ఈ సమాజ సేవలో ఉంటూ ఇంకొక 5 నిమిషాలు మీటింగ్ ముగిస్తే అయితే సార్ ఒకసారి సార్ ఇచ్చోండి సార్ ఒకసారి ఇవ్వండి ఒకసారి సార్ ఒకసారి బ్రహ్మంగా ఒకటి చేస్తాడు ఆయన ఫోటో వీడియోనా ఫోటో మీడియా ఫోటో తీనా ఒకసారి మేడం. ఇంకొక 5 నిమిషాలు మీటింగ్ ముగిస్తే అయితే సార్ ఇచ్చోండి సార్ రమేష్ గారికి అసెంబ్లీ మౌన్య గారు అంతా గ్రూప్ లో ఫోటో లైట్ గంట అడ్డం లేకుండా అసెంబ్లీ మౌన్య గారు రమేష్ గారు రమేష్ గారు వీడియో ఫోటోనా ఒకసారి ఇచ్చోండి అమ్మా. సీను గారికి తెలియని అంటే అంత అర్జెంట్గా పెట్టేశారని అన్నారు. వాస్తవంగా నేను పెట్టింది కాదు బాబు గారు. రాధా రంగా మిత్రమండలి రాష్ట్ర కమిటీ, మహిళా కమిటీ, మా దేవతీ సెంటర్లో రంగా గారి విగ్రహ కమిటీ సభ్యులు నాకు ఫోన్ చేసి మీరు రాగానే ఇలా చేయాలనుకుంటున్నాం అన్నారు. తప్పకుండా మీ యొక్క ఆనందాన్ని నేను ఎప్పుడు కాదన్నా ఓకే అన్నానంటే దానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను రావడం వల్ల నేను మొన్న కూటమి గెలుపుకి ఎంతో కృషి చేశాను. అందరూ తెలిసిన విషయమే. వాళ్ళందరూ కూడా 40 నియోజకవర్గాల్లో నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు 2 రోజులు 3 రోజులు నేను ఎంత నా జీవితాశయం ఒకటే, పేదల పాలిటి పెళ్లి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆ మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారిని ఆ రోజుల్లో
నా బుల్లెట్ మీద ఎక్కించుకుని తిరిగాను కాబట్టి బుల్లెట్ రామానికి వాళ్ళు నాకు మహాత్ముడు పెట్టిన భిక్షే. అలాంటిది నేను అమెరికాలో మరి వెళ్ళి నా సొంత పనులే కాకుండా అక్కడున్న మన కాపు సోదరులు అందరినీ కూడా 15 రోజులు నేను నిర్విరామంగా కష్టపడి వాళ్ళందరూ, ఎందుకంటే రంగాగారి జయంతి వచ్చింది గత సంవత్సరం 77లో ఈ 77వ జయంతికి మన కొల్లు రవీంద్ర గారు భారీ ఎత్తున చేసి బాగా స్పీచ్ ఇచ్చారు, బ్రహ్మాండంగా జరిగింది. అలాగే అమెరికాలో నేను ఉన్నాను, ఏంటో పరిస్థితి ఏదైనా ఇక్కడ నేను చెయ్యాలి అని నాలో ఒక పట్టుదల ఉండి ఎవరెవరు ఉన్నారు ఏంటంటే మాధవరామన్ అంటే మా తమ్ముడు ఉన్నాడు నాకు వచ్చాడు. ఆయన ఫోన్ చెప్తే సార్ నేను కాలిపోతే కాదు నేను ఎక్కడో టెక్సాస్లో ఉన్నాను. అట్లా చాలా మంది నెంబర్లు ఇస్తే ఎక్కడ కూడా పొందం లేక ఆఖరికి ఒక 5 పట్టుకోగలిగాను, కాలిపోయాను. ఆ కాలిపోయిన 5 కలిపి అట్లా ఆప్త అంటే మా అందరికీ కూడా ఈ తాణ అనేది చౌదరి సీలందరూ ఎలా పెట్టుకున్నారో ఈ యాత్ర అనేది కాపులు కూడా పెట్టుకున్నారు. దీనికి నన్ను ఆ రోజున నేను మాట్లాడి వాడు ఏమంటారంటే యాత్రలో అయ్యా మరి ధర్మ గారు వచ్చారు, రంగగారు ఆ రోజు తిరిగి వాళ్ళు నారాయణ నడిపిస్తూ మన కూటమి బాగా కార్యక్రమం చేశారు. ఆ ముందు ప్రజారాజ్యం చిరంజీవి కూడా చేశారు అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే ఇంతవరకు మేము ఈనాడు చేయలేదు కదా, మరి పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి చేసాం ధర్మ గారు అంటే లేదయ్యా వాళ్ళు తానా కూడా చేసుకున్నారు కాబట్టి మనం చేసుకోవడం తప్పులేదని చెప్పి వాళ్ళకి నేను చెప్పడం, వాడు 2 రోజులు మేము చెప్తామని జూలై 2వ వరకు నాకు నమ్మకం లేదు. 2వ తారీఖు నాడు తప్పకుండా మేము మీ ప్రోగ్రాం పెట్టామండి అని దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ సొంత డబ్బు. అంటే వాళ్ళకి 5 లక్షలు పెద్ద సమస్య కాదు. డాలర్లో వాడు పెట్టి 300 మందికి ఆ రోజున భోజనాలు ఏర్పాటు చేసి రంగాగారి కేక్ కట్ చేసి అక్కడ 78వ జయంతిని అక్కడ రంగాగారిని చేయటం అంటే నిజంగా నేను నా జీవితంలో నాకు ఒక అదృష్టంగా భావిస్తూ ఒక మైలురాయి అన్నమాట. నేను ఇప్పటికీ 35 సంవత్సరాలు తిరిగి ఒక ఎత్తు అయితే కేవలం మన ఇండియాలో చేసాం, అలాంటిది అమెరికాలో కూడా నేను సాధించానని నాకు ఎంతో ఆనందం కలిగింది. మరి అట్లాంటిది ఈ రోజున బంధం నేను వస్తే ఈ రాధారాంగ మిత్రమండి మహిళా సభ్యులు కానీ మన స్టేట్ పార్టీ సభ్యులు కానీ మరి విగ్రహ సభ్యులు వీళ్ళందరూ కూడా సమిష్టిగా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు. మరి రంగాగారు అందరూ వాడని ఇందాకనే మరి రాము గారు చెప్పడం కానీ మరి బాలాజీ గారు చెప్పడం, నేను అలాగే 11 మందితో రిజిస్ట్రేషన్ చేశాను. అధ్యక్షుడిగా నేను, ఉపాధ్యక్షుడిగా మాలా మాదిగా, అంటే కులాలను అన్ని సమైత్యం చేసుకొస్తున్నాను అనడానికి నిదర్శనం చెప్తున్నాను అన్నమాట. అలాగే యాదవ్ ఆయన సిద్ధ కార్తీక్ యాదవ్ గారు రాయండి, ఆయన రాధారంగ మిత్రమండలికి జనరల్ సెక్రటరీ. అలాగే మరి మా పెళ్లి బ్రాహ్మణత్వం మరి ఆయన ప్రజలుగా వేసామని. అట్లా మరి ముస్లిం మైనార్టీ మరి సిరాజుద్దీన్ సయ్యద్ సిరాజుద్దీన్ మొదటి నుంచి రంగాగారి వేరాజ్ఞాని అన్న నా కులంలో పని లేదు, రంగాగారి అంటే నా ప్రాణం, నాకు ఆయనలో నాకు పదవిలో నేను ఇంట్రెస్ట్ చేస్తానన్నాయని చెప్పి ఆ రోజు నుంచి కూడా మరి ముస్లిం మైనార్టీ అయినా కూడా నాకు ఇక్కడ కులం లేదు. ఎందుకంటే రాధారంగ మిత్రమండ కులం లేదు, ఇక్కడ అన్ని కులాలను కలుపుకొని మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి మొన్న పవన్ కళ్యాణ్ గారికి మేము ఈ రాధారంగ మిత్రమండలి సపోర్ట్ చేసాం. ఇదే వాడిని అక్కడ అమెరికాలో కూడా వినిపించాం. వాళ్ళందరూ కూడా అయితే నేను ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఒప్పుకుంటే ఏదో నాకేదో గొప్ప ఇది వస్తుందని ఇలాంటి నేను ఎన్నో చూశాను. అయితే కానీ నా ధ్యేయం నా ఆశయం ఉంటే ఎంతగానైనా కానీ కీర్తిశేషుడు వంగవోటి మోహన రంగా గారి పేరు